రాష్ట్ర కేబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సీతక్క. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పిన సీతక్క నేరుగా తననే కామెంట్ చేయాలని బండి సంజయ్ను మీడియా ద్వారా చెప్పారు. మొత్తం కేబినెట్ ని ఉద్దేశించి అనడం సరికాదన్నారు. బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నన్ను అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మనసును నొప్పించారని భావోద్వేగానికి లోనయ్యారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు దించుదామా అనేటువంటి తాహతా తప్ప మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సూచనలు సలహాలు ఇచ్చి మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 years ఈ 5 సంవత్సరాలలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎట్లా ఉందాం అనేది అసలే లేదు. ఎంతసేపు రాజ్యాంగాన్ని కూనీ చేద్దాం, ఎట్లా ఈ పార్టీలను చీల్చాలి లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ కుట్రలు విఫలమైనవి. మేము సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఓర్వలేక ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ చార్జ్ షీట్లను పెడుతున్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు తుంగలో తొక్కిరు కాబట్టి మా మీద నమ్మకంతో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. బండి సంజయ్ గారు మరి క్యాబినెట్ లో అందరు అర్బన్ నక్సలైట్లే ఉన్నారు అని, ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ నృణ్యతా భావానికి భయాందోళనకు గురి చేయాలనే కుట్రతోటి ఈ వాదన తీసుకొస్తున్నారు. ఎస్, నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక్కదానే క్యాబినెట్ లో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డగా 2004 వరకు మరి నేను అంతకు ముందు వరంగల్ కోర్టులో ఒక అడ్వకేట్ గా పనిచేసిన. బయటకు వచ్చిన తర్వాత ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగుదేశం తోటి బీజేపీ అలయన్స్ లో ములుగులో నేను పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. అప్పుడు నేను నక్సలైట్ ఉద్యమం నుంచే వచ్చిన. కానీ ఎందుకో పదే ఈ మధ్య కాలంలో నా ఇమేజ్ డామేజ్ చేయడం కోసం ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము ఉద్యమాల నుంచి వచ్చినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోటి ములుగు నియోజకవర్గం నుంచి నేను 3 సార్ల పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఓటు ద్వారా ఎన్నిక చేయబడ్డా. నేనేం దొడ్డిదారిన రాలే. కాబట్టి ఇలాంటి మాటలు మీరంటే సీతక్క ఉన్నది ఇగో ఈమె ఇట్లా చేసిందో ఏమనుంటే మీరు ఆరోపణలు చేయాలి. కానీ నా మూలంగా క్యాబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర ఇలా దాగుందో మాకైతే అర్థమైతలేదు. మరి మీరు నిన్నటి దాకా బొడిగ శోభ అని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? ఈరోజు మా క్యాబినెట్ ను అలా ముద్ర వేసి మరి ఏదో ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని తొలగిస్తాం, లౌకిక రాజ్యాన్ని ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం, మళ్ళా మధ్యయుగాల నాటి అణిచివేతను అట్టడుగు వర్గాల మీద కొనసాగిస్తాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ఒకటే మతం ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే ఈ ప్రధానమంత్రి ఉండాలి అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశం మరి భిన్నత్వంలో ఏకత్వం, ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి మేము ఎన్నిక చేయబడి పని చేస్తున్నాం. మరి మా క్యాబినెట్ ఏదన్నా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందా? మా యొక్క యాక్టివిటీస్ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏమన్నా తూట్లు పడిచే విధంగా చేసినామా? ఎందుకు మీరు